బీసీల ధర్మ పోరాట దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ధర్మం, మా సైడ్ ధర్మం ఉంది, న్యాయం ఉంది, చట్టం మా వైపు లేదు. ఆ చట్టం తేవాలని చెప్పే ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఇంద్రపార్క్ దగ్గర చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండల కేంద్రాలలో, అన్ని గ్రామ కేంద్రాలలో ఎక్కడ వాళ్ళు అక్కడ దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్ గురించి. గత 78 ఏళ్ళ స్వతంత్ర పోరాటం మొత్తంలో 78 సంవత్సరాలలో బీసీలకు అడుగడుగున అన్యాయమే. ఏ పార్టీ వచ్చినా బీసీలను మభ్యపెట్టి బీసీల ఓట్లతోటి గద్దె ఎక్కి బీసీలని ఒక యంత్రంలాగా మార్చి బీసీల ఓట్లతోటి వాళ్ళు రాజకీయ చైతన్యాన్ని తేకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలలో, రాజకీయ అవకాశాలలో, విద్యా అవకాశాలలో వీళ్ళని ముందుకు రాకుండా చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఏదో ఒక సాకుతోటి 42% రిజర్వేషన్ అని చెప్పి మొన్న కాంగ్రెస్ వచ్చింది. అంతకుముందు బీసీని మేము సీఎం చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ బీసీ వైపు మొగ్గు చూపుతుంది. కారణం ఏంటంటే ఈసారి బీసీలు మొత్తం ఐక్యమయ్యి ఈసారి 42% తెచ్చుడా, ప్రభుత్వాన్ని దించుడా అన్న నినాదంతో మొత్తం అన్ని బీసీలు, అన్ని కుల సంఘాలు ఈరోజు జరిగిన ఇందిరా పార్క్లో 136 కుల సంఘాలు, 75 బీసీ సంఘాలు ఏకమై ఈ ప్రోగ్రాం నిర్వహించాం.